ప్రవీణ్ యేసుక్రీస్తుపేట వందనాలు. మీ అందరికి వందనాలు. ఈరోజు మనం మాట్లాడకపోయే ధ్యానాంశాలు ఏంటంటే ఆదికాండం 1-3 అధ్యాయాలు ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. 1-3 అధ్యాయాలు ఉన్న సారాంశాన్ని క్లుప్తంగా ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. దేవుడు గతించిన దినబన్ని కంటలన్నీ కాచి కాపాడి తన కంటి రెక్కల కింద కాచి కాపాడి ఈ విధంగా మన అందరి సజీవుల రెక్కల కింద ఉంచినాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాకాండ పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నిత్య నివాసి అయిన మా తండ్రి, నీ పాదకందనాలు చెల్లిస్తున్న తండ్రి, నేను గతించిన దినంలన్నీ గంటలన్నీ మీ కంటి రెక్కల కింద కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఇంతవరకు సజీలుగా ఉంచిన ప్రభు నాయన అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నాయన నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్న మార్పు చెందిన దేవుడు అయిన తండ్రి, నాయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేను అంటూ సెలవుస్తూ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆది అంతం లేనివాడవి అల్పయి ఒమ్మెగా నేను అంటున్నావు తండ్రి. నాయన ఈ సమయం ముందు ఈ స్థలం ముందు చేయి ప్రార్థన మీద మీకు దృష్టించుంది తండ్రి. నాయన ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతుండగా ధ్యానించబడే అంశాలన్నింటినీ మీరు నోటిబుర్ర వాడుకోమని అనేకులకు మాదిరిగా నీకు మహిమకరంగా అనేక సత్యస్వార్థ ప్రకటించడానికి మీరు నన్ను సాధనంగా బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమగణత ప్రభావం అర్పించుకుంటూ ఇక్కడ మీరు చేరిన మీరు ఇప్పుడు మీ స్థలమంతా చెప్పి ప్రార్థన మీద మీకు అనుదర్శించమని అనేకులకు మీకు సత్యస్వార్థ ప్రకటించాలని మీ సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తూ మీరే మహిమగణత ప్రభావం అర్పించుకుంటూ వినుచున్న శ్రోతలకు మీరే మీ అనేకులకు బలపరిచే విధంగా మీ యొక్క వాక్యాలను నోటి వరకు వాడుకోమని మీ ప్రియకుమారుడు నరక్షకుడిని యేసుక్రీస్తుని ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండం 1-3 అధ్యాయాలు ఈరోజు మనం ధ్యానించుకొనబోతున్నాం. ఆదికాండం అనగా అన్నిటికీ ఆరంభముల గ్రంథం. అంటే అన్ని అధ్యాయాలకు అన్నిటికీ సృష్టి నిర్మాణానికి మానవ నిర్మాణానికి సృష్టి యావత్తుకు ఆదికాండం ముందు గ్రంథంగా చెప్పబడుతుంది. మొదటి అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు అంటే ఆదిలోనే ఆయన భూమి ఆకాశం సృజించను. ఆయనే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆకాశం అన్నిటికీ ప్రభు అయి ఉన్నాడని కీర్తనల గ్రంథం సెలవిస్తుంది. ఆయన ఆ దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు మొదట దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించినంటున్నాడు. అప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నదట. దేవుడు పుట్టించిన భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకవుతుందంటే అక్కడ కొంత సమయం ఏర్పడ్డది. దేవుడు సృష్టి కమాను ఏర్పాటు చేయడానికి ఒక సమయం, ఒక గ్యాప్ కనపడుతుంది మనకు. ఆయన నివాస స్థలమగునట్టు సృజించిన కానీ నివాస స్థల నిరాకారమగునట్లు ఆయన సృజించలేడని యెషయా గ్రంథం 45వ అధ్యాయం చెప్పబడుతుంది. ఆయన నిరాకారం మగు స్థలమగినట్లు నిర్మించలేదు కానీ దాన్ని నివాస స్థలమగినట్లు భూగోళంగా దాన్ని దేవుడు మానవులు నివాసం చేయడానికి నివాస స్థలంగా దాన్ని ఏర్పాటు చేసినాడు. కానీ ఇక్కడ నిరాకారంగా శూన్యంగా ఎందుకుందంటే అక్కడ కొంత సమయం గ్యాప్ ఏర్పడ దేవుడిని సృష్టి నిర్మాణం ఏర్పాటు చేయడానికి కొంత సమయం అందులో అక్కడ ఏర్పడదని చెప్పబడుతుంది. కానీ ఇక్కడ మనకు స్పష్టమైన కొంతమంది అయితే ఇక్కడ సాతాను దేవుడు వెళ్ళగొట్టినప్పుడు సాతాను దేవుడి యొక్క సృష్టిని నాశనం చేసినాడని కొంతమంది చెప్తున్నారు. కానీ మనకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే చీకటి అగాధ అప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలం పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అగాధ జలం దేవుని ఆత్మ భూమి నిర్మాణ ఆయన ఆత్మరూపిగా ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మరూపిగా జలం పైన అల్లాడుచున్నదట. ఆయన ఆత్మ అల్లాడుచున్నది. ఎప్పుడు మనం ఎప్పుడు అల్లాడుతాం, ఏదైనా జరగకూడని పని జరిగినప్పుడు మన ఆత్మ అల్లాడుచుంటుంది. అయితే దేవుని మానవుల కోసం ఏదో చేయాలని తపన కలిగి ఉన్నాడు, అల్లాడుతున్నాడు. మానవులకు ఒక నివాస స్థలంగా తన పోలికలు తన స్వరూపంలో ఏర్పాటు చేసుకోవాలని తపనను ఆలోచనను అల్లాడుచున్నాడు అని చెప్పబడుతుంది. అయితే దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్న జలములు అటు ఇటు అలలు వెళ్తుంటే ఆయన ఆత్మ దేవునిపైన అల్లాడుచున్నదని చెప్పబడుతుంది. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను. అదే వెలుగు మంచిదైనట్టు ఆయన సమస్తం చేసి ఇది మంచిదైనట్టు దేవుడు చూచనని చెప్పబడుతుంది. అప్పుడు పగలు రాత్రిని చీకటిని ఏర్పరిచి ఆరిన నేల మట్టిని ఏర్పరిచినాడు. కాబట్టి ఆయన ఆ జలం నీటిలన్నిటిలో నీరు వేరుపరచగా ఆరిన నేల కనపడిన ఆ నేల మట్టిని నేల మధ్యన ఒక విశాలంను ఆ జలంలో మధ్యన జలంలో వేరుపరచను కాకని పలికాను. కాబట్టి ఆ జలంలో విశాలం ఏర్పరిచినప్పుడు ఒక నేల అనేది ఏర్పడ్డది. అప్పుడు దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలం మీది జలం ఏర్పరచగా ఆ ప్రకారమైనప్పుడు
ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమైన ఉదయం కలగగా జలములను జలములను పు అన్స్ అప్పుడు అప్పుడు ఆయన సృష్టిని అంతటిని చేసినప్పుడు భూమి జలం అన్నిటి కలిపే ఉన్నాయి. కాబట్టి ఆ కింది జలంలో కింది జలంలో ఏర్పరిచినప్పుడు కింది జలంలో ఏర్పరిచినప్పుడు భూమిగా ఏర్పడది. పై జలంలో ఏర్పరిచినప్పుడు ఆకాశంగా ఏర్పడదని ఇది మనకు అర్థమవుతున్నది. మనం పూర్తిగా దాన్ని లోతుగా మనం డెప్త్‌గా ఆలోచించినట్లయితే. కాబట్టి అప్పుడు ఆకాశము, భూమి మొత్తం భూమి, నీరు, ఆకాశం అప్పుడంతా కలిసే ఉన్నది. కాబట్టి ఆయన సెపరేట్‌గా ఏర్పరిచినప్పుడు పైన పై జలంలో ఏర్పరిచినప్పుడు ఆకాశంగా అని పేరు పెట్టాను. కింది జలంలో ఏర్పరిచినప్పుడు ఆరిన నేల కనపడ్డప్పుడు దాన్ని నేల అని దానికి ఆయన కనపడ్డది ఆయనకు. అప్పుడు ఆరిన నేల కనపడది. అది మంచిదైనట్టు దేవుడు చూచెను అంటున్నాడు. కాబట్టి ఆరిన నేల అని ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రంలో అని పేరు పెట్టెను పదవచనంలో. కాబట్టి అది మంచిదైనట్టు దేవుడు చూచినట్టున్నాడు. దేవుడు గడ్డిని విత్తనము ప్రతి జాతి ప్రకారం 2 చొప్పున ఆకాశ పక్షులను అన్నిటిని సృష్టిలోని జలచరాలను ఆ జ్యోతులను ఏర్పరిచినాడు. 2 జ్యోతులను పగటిని ఏలుటకు ఒక జ్యోతిని, రాత్రిని ఏలుట ఇంకో జ్యోతిని వాటికి చంద్రుడు, సూర్యుడు అని పేరు పెట్టాడు. నామకరణం చేసినాడు. దేవుడు అది మంచిదైనట్టు దేవుడు చూచెను. కాబట్టి 22వ వచనంలో అంటాడు, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండడని పక్షులు భూమి విస్తరించుగాకని ఆశీర్వదించినాము. కాబట్టి అస్తమైన ఉదయం కలగన ఒక దినం ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుడు వాటి జాతుల ప్రకారం వాటన్నిటిని ఆశీర్వదించినాడు. వాటి భూమిలో ఉన్న విత్తనం, గడ్డి విత్తనం అన్నిటిని మీకు ఆహారమగునని వాటి జాతి ప్రకారం భూమి పుట్టించునుగాక అని పలికెను. కాబట్టి ఆయా జాతుల ప్రకారము అవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును చేసిన అవి మంచిదైనట్టు దేవుడు చూచెను. 26వ వచనంలో ఇక్కడ మనకు కనపడుతుంది. చిత్రంలో ఏకత్వమై ఉన్న దేవుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు వ్యక్తుల కలయికే దేవత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదు. మన అంటే ముగ్గురు, ఇద్దరు లేక ముగ్గురు అని మనకు కనపడుతుంది. మనం అన్నప్పుడు అందులో ముగ్గురు కనపడుతున్నారు. అందులో అది బహుత్వం కనపడుతుంది. మనం అన్నప్పుడు ఫ్లూరల్ ఫామ్ బహుత్వం కనపడుతున్నప్పుడు అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదు. దేవుడు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకత్వం. ఆయన ముందుగానే తండ్రి దగ్గరనే ఉన్నాడు. నేను ఆది నుండి నీ తండ్రి దగ్గరనే ఉన్నాడు. నేను అబ్రాహాం కంటే ముందుగా ఉన్నవాడనని యేసుప్రభువు అక్కడ శిష్యులతో చెప్పినప్పుడు, నేను అబ్రాహాం కంటే ముందుగా ఉన్నవాడు అంటే నీకు ఇప్పుడు ఇంకా 35 ఏళ్ళు లేవే, నువ్వు అబ్రాహాం కంటే ముందు ఉన్నాడు అతన్ని ఎగతాళి చేసినాడు. కాబట్టి ఆ కుమారుడు తండ్రి దగ్గర అనాదిగా పూర్వకాలం నుండే సృష్టి ఏర్పడక మునిపి ఆయన తండ్రిలో ఏకత్వమై ఉన్నారు. కాబట్టి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. వారు ఆకాశ పక్షులు సముద్రంలో అన్నిటిని వాటి సముద్రంలో ఆకాశ అన్నిటిని ఏలుదురుగాక దేవుడు అని అవన్నీ మీకు లోబడునని చెప్పినాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. మీకు ఆకాశ పక్షులను సమస్తం మీకు ఆహారమగనని చెప్పినాడు. కాబట్టి 2వ దినం వచ్చేసరికి ఆకాశమును, భూమి దానిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేశాను. దేవుడు తాను చేసిన పనంతటిని 7వ దినం విశ్రమించాడు. కాబట్టి 7వ దినం ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచిన. 7వ దినం అంటే అది విశ్రాంతి దినం, ఆదివారం దినంగా. అప్పుడు కొంతమంది విశ్రాంతి దినాన్ని శనివారంగా పాటించేవారు. అది మన పాత నిబంధన గ్రంథాలలో కూడా. కాబట్టి ఆ దేవుడైన యెహోవా దాన్ని చేసిన పని, ఆ దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన, భూమి ఆకాశం సూచించబడిన వాటి ఉత్పత్తి క్రమం ఇదే. కాబట్టి 7వ వచనం వచ్చేసరికి 2వ 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాత్మ మొదగా నరుడు జీవించు ఆత్మ అని. కాబట్టి ఆయన నాసికారంధ్రంలో జీవాత్మను ఉంచినాడు. కాబట్టి ఆయన ఊపిరిని విడిచి మన నాసికారంధ్రంలో ఊదినాడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించిన, ఆయన ఆకారంలో ఆయన పోలికను ధరింపజేసిన, ఆయన గుణ లక్షణాలను ఆయన ఆకారాన్ని చొప్పున మనల్ని ఏర్పాటు చేసినాడు. కాబట్టి నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఏ పాటి వాడవు ప్రభా. కాబట్టి మేము ఏ పాటి వారం. కాబట్టి దేవుని కంటే దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వారంగా చేసినావు ప్రభా. కాబట్టి నువ్వు నన్ను ఏర్పాటు చేసిన విధానం చూడగా కీర్తన గ్రంథకారుడు అంటున్నాడు 139 కీర్తనల,
నీవు నన్ను ఏర్పాటు చేసిన విధం చూడగా నాకు భయమును, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. నువ్వు భూమి యొక్క అగాధ స్థలంలో నన్ను ఏర్పాటు చేసినావు. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన వాడను. నువ్వు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు ఎముకలు వణుకుచున్నవి కాబట్టి అంటున్నాడు. కాబట్టి నేనే నేను నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించుకున్నాను. యెషయా గ్రంథంలో అంటున్నారు 2వ అధ్యాయం. నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించుకున్నాను. నరులారా మరలా తిరిగి రండి అని సెలవిస్తున్నారు. మన్నైన వెనుకటి వల్లే మన్నైపోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, సొలొమోను రాసిన గ్రంథంలో అంటున్నాడు 8వ అధ్యాయంలో, నేను ఆకాశము భూమి ఏర్పడక మునుపే నేను అక్కడ ఉంటుని ప్రభా, పరిశుద్ధాత్మతో నిండిన వాక్యాలతో అంటున్నాడు. నీవు నన్ను సృష్టి అన్నిటిలో నన్ను ప్రథమ ఫలంగా ఏర్పాటు చేసుకున్నావు ప్రభు. నువ్వు నన్ను కలగజేసిన విధం చూడగా నేను ఎంతో గొప్పవాడని ప్రభు అంటున్నాడు. నేను సృష్టి ఆరంభమున, సృష్టి పూర్వకాలం సృష్టి యెహోవా నన్ను కలగజేసెను. ఆకాశం పుట్టక మునుపు, ఆ భూమి ఏది రవ్వంతా ఏర్పాటు చేయబడక మునుపు ఆయన సన్నిధిలో ఆయన ప్రథమ ఫలంగా నిన్ను నిర్మించబడిన వారు, విచిత్రంగా నిర్మించబడ్డాను ప్రభు అంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం నుంచి అంటున్నాడు, 8వ అధ్యాయంలో. కాబట్టి అన్నిటినీ దేవుని భూమిని మానవుల కొరకు ఏర్పాటు చేయాలని, నివాస స్థలంగా ఏర్పాటు చేయాలని సాతాను యొక్క పన్నాగాల్ని అధిగమించి వాడు ఏర్పాటు చేసినాడు. ఇక దేవదూతల చాప్టర్ మనం చేసినట్లయితే, దేవుడు సృష్టిని నిర్మాణం జరిగేటప్పుడు దేవుని దగ్గర దూతలు ఉండేవారు. గాబ్రియల్, మిఖాయేలు, లూసిఫర్ అంటే సాతాన్ అని ఒక పేరు చెప్పబడింది. కాబట్టి అతడు సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో పన్నాగాలు కొన్ని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు, కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టమైన లేదు. కాబట్టి ఆ విధంగా ఆ దేవుడు తన మానవుని కోసం, తన స్వరూపం, తన కుమారుల కోసం తను సృష్టిని నిర్మాణాన్ని చేయడానికి ఎంతగానో ఆరాటపడ్డాడు. అల్లాడి దేవుని నివాస స్థలాన్ని, భూమికి నిర్మాణానికి, భూమిలో ఉన్న సమస్తాన్ని నీకు ఆహారం అగును, మీరు సమస్త వాటికంటే మీరు శ్రేష్ఠులు గారు అంటున్నాడు. అయితే దేవుడని యెహోవా దేవుడని యెహోవా నీలమడుతు నరుని నిర్మించి అతనికి ఆ మానవునికి ఆదాము అని పేరు పెట్టెను. ఆదాము అనగా అన్నిటికీ ముందువాడు అని చెప్పబడుతుంది. ఆదాము అని పేరు పెట్టి అతనికి కూడా ఒక సాటి అని సహాయం చేయదని అనుకొని అతని గాఢ నిద్ర కలగజేసి ఆ కట్టెముక్క నుండి స్త్రీనిగా నిర్మించిన. అది ఆ స్త్రీ అతని వద్దకు వచ్చినప్పుడు ఇది నాది అనబడును అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుడని యెహోవా 3వ అధ్యాయం వచ్చేసరికి, దేవుడని యెహోవా సమస్త భూజంతువులలో కాబట్టి 24వ అధ్యాయంలో 2-24 వచ్చిన, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి వారిద్దరు ఏక శరీరమై ఉందిరు అంటున్నారు. కాబట్టి వివాహ బంధం అనేది అప్పటి నుంచే ప్రారంభమైందని చెప్పబడుతుంది. 3వ అధ్యాయం వచ్చేసరికి, దేవుడని యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండదు, తన కుయుక్తి చేత అవ్వను పుచ్చింది. కాబట్టి ఈ తోటలో వారిని ఒక ఏదైనా తోటలో ఉంచినాడు. ఈ తోటలో అన్ని వృక్షాలు తినవచ్చు, కానీ ఈ జీవవృక్షం ఫలం తినకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ ఇచ్చిన కూడా వారి తినకూడని వారు ఆజ్ఞను అతిక్రమించినాడు. దేవుడు ఏదైనా తినొద్దన్నాడు ఆ జీవవృక్ష ఫలాన్ని తిని వారి దిగంబరులై పాపంలో పడిపోయినారు. పాపశాపంలో పడిపోయి వారు ఆ ఏదైనా తోట నుంచి దేవుడు వెళ్ళగొట్టినారు. ఇప్పటి నుంచి మీరు దిగంబరులే, దేశ దిగంబరులే తిరుగుదురు అని చెప్పినప్పుడు వారిని శాపానికి గురి చేసినారు. కాబట్టి ఆ సర్పం సాతాను మాట విన్నది. కాబట్టి అసలు నీవు బతికి తినాలన్నిటిని భూమి మీద ప్రాకుదు అని దాన్ని చెప్పించినారు. అప్పుడు దేవుడిని యెహోవా మంచి చెడులు ఎగిరినట్లు ఆదాము మనలో ఒకటి వంట వాడాయన. 2వ వచనంలో అతను ఒకవేళ దేవుడు జీవవృక్ష ఫలమును తడులాలు కనుగొందిరేమో అని అతనికి దాని నుండి వెళ్ళగొట్టి ఏదైనా తోటకు కిరీపులను, సిరాపులను దానికి రక్షణగా ఉంచినాడు. కాబట్టి ఖడ్గజాలాన్ని నిలబెట్టాడు. అది ఏదైనా చోట ఇప్పుడు మనకు అది స్వర్గానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనం ఆ తినకూడని పని తిని మొదటి ఆదాం పాపం చేసి లోకంలోని పాపం అంతటిని తెచ్చినాడు. కాబట్టి మొదటి ఆదాము, కడపటి ఆదాము ఎవరంటే యేసు ప్రభువు వచ్చి నిత్య జీవాన్ని మనకు కలగజేసినాడు. ఆయనకు నిత్య జీవాన్ని కలగజేసి 33 సంవత్సరాలు జీవించి మన కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. తండ్రి దీనికి ఎంతగానో లోబడి ఆయన ఎంతగానో శ్రమ పొందినాడు, ఎంతోమంది చేత వేదన పడ్డాడు, మూవేయబడ్డాడు. కాబట్టి ఆయన మార్గం చొప్పున నడుచుకున్నట్లయితే నేను నిత్య జీవాన్ని, నిత్యరాజ్యాన్ని నాలో మేము ఏకం చేస్తా అంటున్నాను. నా మాట విని వాడు నేను అతనితో సహవాసం చేస్తా, అతడు తండ్రి నాతో అతనితో సహవాసం చేస్తాం అంటున్నాడు.
ఇక వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.